ఓకే, నేను ప్రీవియస్ క్లాస్లో బెంచ్ వాయిస్ వరకు చెప్పాను. బెంచ్ వాయిస్ చూడండి, ఇది బెంచ్ వాయిస్. బెంచ్ వాయిస్ యొక్క పార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, బెంచ్ వాయిస్ యొక్క పార్ట్స్ మీకు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పాను. చూడండి, హ్యాండిల్ ఇక్కడ ఎక్స్ అని పెట్టి దీని పేరు ఏందని అడగవచ్చు. హ్యాండిల్ దీని పేరు ఏందని అడగవచ్చు. స్పిండిల్ ఇక్కడ దీంట్లో 2 జాస్ ఉంటాయి బెంచ్ వాయిస్లో. చూడండి, ఒకటి మూవబుల్ జా, ఇది మూవబుల్ జా, ఎందుకంటే హ్యాండిల్తోని మనం వెనక్కి తిప్పుకోవచ్చు, మళ్ళీ ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఇది మూవబుల్ జా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫిక్స్డ్ జా, చూడండి ఇది ఫిక్స్డ్ జా, ఇది మూవబుల్ జా. విడ్త్ ఆఫ్ ది జాస్ ఇది ఎంత ఉన్నదనే దాన్ని విడ్త్ ఆఫ్ ది జా అంటాం. ఈ 2 చాలా హార్డ్గా ఉంటాయి కాబట్టి వీటిని ఏమంటాం, హార్డ్ జాస్ అంటాం. ఇవి పార్ట్స్ ఆఫ్ ది బెంచ్ వాయిస్. ఇప్పుడు ఈ బెంచ్ వాయిస్లో టైప్స్ ఏముంటాయి చూడండి. బెంచ్ వాయిస్ ఎందుకని చెప్పినా, టు హోల్డ్ ఏ వర్క్ పీస్, ఏదైనా వర్క్ పీస్ని హోల్డ్ చేయడానికి వాడేది బెంచ్ వాయిస్. తెలిసిందే కదా, గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే టూల్ వచ్చేసి హ్యాక్సా ఫ్రేమ్ బ్లేడ్. హ్యాక్సా ఫ్రేమ్ బ్లేడ్ అనేది ఏ మెటీరియల్తో తయారు చేస్తారు, దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తారు చూడండి. హ్యాక్సా ఫ్రేమ్ ఈజ్ యూజ్డ్ అలాంగ్ విత్ ఏ బ్లేడ్ టు కట్ ద మెటల్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్షన్స్. ఒక మెటల్ని డిఫరెంట్ సెక్షన్స్గా, అంటే ఇంత పెద్ద మెటల్ ఉన్నప్పుడు దాన్ని మధ్యలో నుంచి కట్ చేసుకోవాలి, పార్ట్స్గా కట్ చేసుకోవాలంటే హ్యాక్సా ఫ్రేమ్ బ్లేడ్ని యూజ్ చేస్తాము. and is specified by the type and maximum length of the blade that can be fixed. దాన్ని ఎట్లా స్పెసిఫై చేసుకుంటాం అంటే, బ్లేడ్ యొక్క సైజుని బట్టి, దాని యొక్క పిచ్ ఉంటుంది, దాని యొక్క పిచ్ని బట్టి బ్లేడ్ యొక్క కెపాసిటీ ఎంత, అది ఎంతవరకు కట్ చేయగలదు అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేస్తాం. బ్లేడ్ని ఎంతవరకు కట్ చేయగలదు, ఎంత లెంత్లో కట్ చేయగలదు అని చెప్పడాన్ని స్పెసిఫై అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. అడ్జస్టబుల్ హ్యాక్సా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది చూడండి. అడ్జస్టబుల్ హ్యాక్సా ఫ్రేమ్ ట్యూబులార్ 250 to 300 mm, 250 నుంచి 300 mm వరకు దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 8 inch to 12 inches వరకు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అది కింద అడ్జస్టబుల్ హ్యాక్సా కింద చూపిస్తా చూడండి. టైప్స్ ఆఫ్ హ్యాక్సా ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. సాలిడ్ ఫ్రేమ్ ఉంటుంది, అడ్జస్టబుల్ ఫ్రేమ్ ఉంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఓన్లీ ఏ బ్లేడ్ ఆఫ్ ఏ పర్టికులర్ స్టాండర్డ్ లెంత్ కెన్ బి ఫిటెడ్ టు ది ఫ్రేమ్. ఒకటే లెంత్ 200 mmతోనే ఒక లెంత్ ఫిక్స్ చేసుకున్నాం, దాన్ని ఏమంటాం, స్టాండర్డ్ అంటాం. దాన్ని మళ్ళీ అడ్జస్ట్ చేయలేము, 150కి రాలేము, 250కి వెళ్ళలేము. 200 అని పెట్టుకుంటే 200 అది మాత్రమే ఉండేదాన్ని స్టాండర్డ్ అంటాం. అదే అడ్జస్టబుల్ అయితే మనం 200కి వెళ్ళొచ్చు, మళ్ళీ దాని లెంత్ని 150కి తెచ్చుకోవచ్చు, మళ్ళీ 175కి తీసుకెళ్ళొచ్చు, మళ్ళీ 225కి తీసుకెళ్ళొచ్చు. దాన్ని అడ్జస్టబుల్ ఫ్రేమ్ అంటాం. అంటే లెంత్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కింద మీకు డయాగ్రామ్లో కనబడుతుంది చూడండి. ఇది సాలిడ్ ఫ్రేమ్ మీన్స్ ఫిక్స్డ్గా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది, దాని లెంత్ మారదు. అడ్జస్టబుల్ ఫ్రేమ్ చూడండి, డిఫరెంట్ స్టాండర్డ్ లెన్స్, అంటే డిఫరెంట్ లెన్స్ మార్చుకోవచ్చు. డిఫరెంట్ స్టాండర్డ్ లెన్స్ ఆఫ్ బ్లేడ్ కెన్ బి ఫిటెడ్ టు ది ఫ్రేమ్ 250 mm అండ్ 300 mm. 250 పెట్టుకోవచ్చు, 300 పెట్టుకోవచ్చు. అడ్జస్టబుల్ ఫ్రేమ్ ఫిగర్ 1B చూడండి. ఇక్కడ ఇది అడ్జస్టబుల్ ఫ్రేమ్. ఇక్కడ నుంచి ఇక్కడికి ముందుకు జరుపుకోవచ్చు, వెనక్కి జరుపుకోవచ్చు. ఇప్పుడు ఈ హోల్స్ ఉన్నాయా, ఈ హోల్స్లో కొన్ని నట్స్ లాంటివి ఉంటాయి. అది మనం కొంచెం పీకేసి దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళి దీంట్లో పెట్టుకుంటే లెంత్ తగ్గుతుంది. ఒకవేళ దీన్ని కొంచెం ఇటు జరిపితే లెంత్ పెరుగుతుంది. కాబట్టి దీన్ని ఏమన్నాం, అడ్జస్టబుల్ ఫ్రేమ్ అన్నాం. దీని పార్ట్స్ చూడండి. ఈ పార్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నంబర్ 1 హ్యాండిల్. హ్యాక్సా ఫ్రేమ్ యొక్క హ్యాండిల్, చేత్తో పట్టుకునేదాన్నే కదా హ్యాండిల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రేమ్. నంబర్ 2 ఇది ఫ్రేమ్. దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, దీంట్లో పైన దాంట్లో అయితే అడ్జస్ట్ చేసుకోలేం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్ట్ వచ్చేసి ట్యూబులార్ ఫ్రేమ్ విత్ హోల్స్ ఫర్ లెంత్ అడ్జస్ట్మెంట్. చూడండి, ఇక్కడ ట్యూబులార్ ఫ్రేమ్ విత్ లెంత్ అడ్జస్ట్మెంట్, ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఈ ట్యూబులార్ ఫ్రేమ్ని పెట్టుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. తర్వాత రిటైనింగ్ పిన్స్, ఇక్కడ రిటైనింగ్ పిన్స్. నంబర్ 4 ఇదేంది, వింగ్ నట్ అంటామని చెప్పిన. నంబర్ 7 వచ్చేసి వింగ్ నట్. నంబర్ 6 వచ్చేసి అడ్జస్టబుల్ బ్లేడ్ హోల్డర్, బ్లేడ్ని పట్టుకునే హోల్డరు. నంబర్ 6. ఓకేనా, ఈ పార్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. హ్యాక్సా ఫ్రేమ్ యొక్క పార్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలా. ఓకేనా, ఇక్కడ దీంట్లో చూడండి, ఇదేమో స్టాండర్డ్, దీనికి అడ్జస్టబుల్ ఏమైనా ఉందా, లేదు. కాబట్టి దీన్ని ఏమంటాం, స్టాండర్డ్ అంటాం. ఒకటే లెంత్ ఉంటుంది, లెంత్ని అడ్జస్ట్ చేసుకోలేము దీంట్లో. ఓకే, ఇంకొకటి ఇక్కడ చూడండి, హ్యాక్సా ఫ్రేమ్ బ్లేడ్ ఎట్లుంటుంది చూడండి ఒకసారి. ఓన్లీ బ్లేడ్, ఇది మొత్తం ఫ్రేమ్ కాదు, ఓన్లీ బ్లేడ్. ఆ బ్లేడ్లో ఎట్లా, ఇది పిచ్చు, ఇక్కడ ఉండేది పిచ్చు. ఇది మొత్తాన్ని ఏమంటాం, లెంత్ అంటాం. దీన్ని బ్యాక్ ఎడ్జ్, పైన ఉండేదాన్ని కట్ చేసేది కాకుండా పైన ఉండేదాన్ని ఏమంటాం, బ్యాక్ ఎడ్జ్ అంటాం. ఇది కట్ చేసేదేమో పిచ్చు. ఇక్కడ పిన్ హోల్ ఎందుకు, దీన్ని మనం ఫిట్ చేసుకోవడానికి.
ఇది కూడా పిన్ హోలే, ఇది కూడా పిన్ హోలే. ఇది సెంటర్ లైన్. దీనికి మధ్యలో ఉండే లైన్ ఏమంటాం? సెంటర్ లైన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇది ఓన్లీ బ్లేడ్. ఇందాకది హ్యాక్సా ఫ్రేమ్ మొత్తం విత్ బ్లేడ్. పిచ్ ఆఫ్ ది బ్లేడ్ చూడండి, ఇది కొంచెం ఇంపార్టెంట్. పిచ్ ఆఫ్ ది బ్లేడ్, ద డిస్టెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ టీత్ ఈజ్ నోన్ యాజ్ ది పిచ్ ఆఫ్ ది బ్లేడ్. ఇక్కడ చూడండి, పిచ్ ఆఫ్ ది బ్లేడ్ అంటే ఏంటంటే ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. కటింగ్ ఎడ్జెస్ రెండు ఉంటాయి కదా, ఒక కటింగ్ ఎడ్జ్ నుంచి ఇంకొక కటింగ్ ఎడ్జ్కి మధ్య ఉండే దూరాన్ని ఏమంటాం? పిచ్ అంటాం. దీన్ని పిచ్ ఆఫ్ ది బ్లేడ్ అంటాం. ఓకేనా? ఇక్కడ నుంచి ఒక ఎడ్జ్ దగ్గర, కటింగ్ ఎడ్జ్ దగ్గర నుంచి ఇంకో కటింగ్ ఎడ్జ్కి మధ్యలో ఉండే దూరాన్ని పిచ్ అంటాం. ఇది పిచ్ కాబట్టి దీన్ని ఏమంటాం? ఈ బ్లేడ్ యొక్క పిచ్ అంటాం, అంటే పిచ్ ఆఫ్ ది బ్లేడ్. ఈ పిచ్ ఆఫ్ ది బ్లేడ్ హార్డ్ మెటీరియల్కి ఎట్లుండాలి, కోర్స్కి ఎట్లుండాలి, మీడియంకి ఎట్లుండాలి చూడండి. క్లాసిఫికేషన్: కోర్సు, మీడియము, ఫైన్. కోర్స్ అంటే పెద్దగా ఉండేటి పెద్ద ఆబ్జెక్ట్స్, వాటిని కోయడానికి వాడే దగ్గర పిచ్ ఎక్కువ ఉంటుంది. 1.8 mm ఉంది చూడండి. తర్వాత మీడియం అంటే 1.4 to 10 mm ఉన్నది. ఫైన్ అంటే చిన్న వుడ్స్ కానీ చిన్న మెటల్స్ని కానీ కట్ చేయడానికి. కాబట్టి దీనికి చిన్న వాటిని కట్ చేయాలంటే పిచ్ తక్కువ ఉండాలి. బ్లేడ్ కూడా చిన్నగా ఉంటుంది కదా, చిన్నగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పిచ్ తక్కువ ఉంటుంది కదా. అట్లా పిచ్ తక్కువ ఉన్నప్పుడు దీన్ని ఏమంటాం? 0.8 mm. ఫైన్ ఉన్న మెటీరియల్స్ని కట్ చేయాలంటే 0.1 mm పిచ్ ఉన్న బ్లేడ్ వాడాలి. మీడియం మెటీరియల్స్ని కట్ చేయాలంటే 1.4 to 1.0 mm ఉన్నదాన్ని వాడాలి. కోర్స్ ఉన్నదాన్ని కట్ చేయాలంటే 1.8 mm పిచ్ ఉన్న బ్లేడ్ని వాడాలి. ఇది హ్యాక్సా ఫ్రేమ్ గురించి. ఇది డయాగ్రాము. పిచ్ అంటే ఇగో ఇక్కడ నుంచి ఇక్కడికని గుర్తుపెట్టుకోండి, ఇది డయాగ్రామ్. నెక్స్ట్ టూల్ వచ్చేసి టైప్స్ ఆఫ్ వాయిసెస్. ఇంతసేపు మనం బెంచ్ వాయిస్ ఒకటే చూసినాం. అట్లాంటి వాయిసెస్ ఎన్ని రకాలు ఉంటాయి అనేది చూడండి ఇప్పుడు. వెరీ ఇంపార్టెంట్. ఇది బెంచ్ వాయిస్, ఇది మనకు తెలిసిందే, దీని పార్ట్స్ కూడా చెప్పడం జరిగింది. ఇది బెంచ్ వాయిస్. బెంచ్ వాయిస్ ఎందుకు? టు హోల్డ్ ఏ వర్క్ పీస్. నెక్స్ట్ దీంట్లో వాయిసెస్ చూడండి. ఫస్ట్ పైప్ వాయిస్. పైప్ వాయిస్ ఏం చేస్తుంది చూడండి. పైప్ వాయిస్ ఈజ్ ఏ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ రౌండ్ సెక్షన్ ఆఫ్ మెటల్స్, ట్యూబ్స్ అండ్ పైప్స్. ఇన్ ది వాయిస్ the screw is vertical and movable. The jaw works vertically. The pipe voice grip the work at 4 points on its surface. The parts of the pipe voice are shown in figure 2. Figure 2 లో చూడండి, దాని యొక్క పార్ట్స్ చూడండి, అది ఏం చేస్తుందో చెప్తా చూడండి. ఇది పైప్ వాయిస్. పైన ఏముంది? హ్యాండిల్. ఈ హ్యాండిల్ గుర్తుపెట్టుకోండి. ఇది స్పిండిల్, అంటే ఈ థ్రెడ్స్ ఉంటాయి దీని మీద. హ్యాండిల్ని తిప్పుతా అంటే ఇది కిందికి వస్తుంది, పైకి పోతూ ఉంటుంది. ఇది దీన్ని ఏమంటాం? అప్పర్ జా. అప్పర్ జా ఈజ్ ఏ మూవబుల్ జా. ఇక్కడ మూవ్ అవుతూ ఉంటుంది పైకి కిందికి. ఇది లోవర్ జా, ఫిక్స్డ్ ఉంటుంది. ఇది ఫిక్స్డ్ జా. అంటే దీంట్లో ఏం చేస్తామంటే సర్క్యులర్గా ఉన్న రాడ్స్ కానీ ఏదైనా పైప్స్ కానీ అట్లాంటివి పెట్టి దీంట్లో ఫిట్ చేసేసి మనం దాన్ని కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చు. ఇంకా ఏదైనా హ్యామరింగ్ చేయాలంటే హ్యామరింగు, ఫోర్జింగ్ చేయాలంటే ఫోర్జింగు, ఇంకా దాన్ని ఏమైనా డిజైనింగ్ దాని మీద కట్ చేసుకోవాలంటే అట్లా. అంటే ఈ పైప్ వాయిస్ యొక్క అప్లికేషన్ ఏంటంటే టు హోల్డ్ ఏ సర్క్యులర్ జాబ్స్, సర్క్యులర్ మెటల్స్ ఆర్ సర్క్యులర్ పైప్స్ ఏదైనా ఉంటే దాన్ని హోల్డ్ చేయడానికి వాడేది పైప్ వాయిస్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాయిస్. చూడండి, హ్యాండ్ వాయిస్ ఇక్కడ ఉంది, ఈ డయాగ్రామ్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వాయిస్. ఇదేం లేదండి, హ్యాండ్ వాయిస్ మీన్స్ ఇక్కడ దీన్ని డైరెక్ట్ హ్యాండ్లో పట్టుకుంటాం. హ్యాండ్లో పట్టుకొని ఈ రెండు జాస్ ఉంటాయి, ఈ వింగ్ నట్తో దాన్ని టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు. టైట్ చేసుకుంటే దగ్గరకు వస్తుంది, లూజ్ చేస్తే దూరం పోతుంది. అంటే చిన్న జాబ్స్ ఏదైనా ఉంటే దాన్ని మనం ఇక్కడ పట్టుకొని ఆపరేషన్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు? వాయిస్ ఎందుకు? టు హోల్డ్ ఏ వర్క్ పీస్. ఇక్కడ చిన్న వర్క్ పీస్ ఏదైనా ఉంటే దీని మధ్యలో పెట్టుకొని ఈ వింగ్ నట్ని టైట్ చేసుకుంటే ఈ మధ్యలో స్ప్రింగ్ ఉంటుంది, ఇది స్ప్రింగు. ఈ స్ప్రింగ్ ద్వారా ఏమవుతుంది? దీన్ని టైట్ చేస్తా అంటే ఇట్లా టైట్ అవుతుంది, లూజ్ చేస్తా అంటే ఈ స్ప్రింగ్ ఫోర్స్కి వెనక్కి వస్తుంది. అట్లా ఈ రెండు జాబ్స్ మీద ఏదైనా స్మాల్ ఆబ్జెక్ట్స్ కానీ స్మాల్ జాబ్స్ కానీ స్మాల్ మెటల్స్ కానీ దీంట్లో పట్టేసి ఇది ఇట్లా చేతిలోనే పట్టుకుంటాం, చేతిలో పట్టుకొనే వర్క్ చేస్తాం. ఇది ఎక్కడా పెట్టుకోం కాబట్టి దీన్ని ఏమన్నాం? హ్యాండ్ వాయిస్ అన్నాం. చేతిలో పట్టుకొని చేసేది కాబట్టి హ్యాండ్ వాయిస్. నెక్స్ట్ వచ్చేసి పిన్ వాయిస్. చూడండి, పిన్ వాయిస్. ఇది వెరీ ఇంపార్టెంట్. పిన్ వాయిస్. పిన్ వాయిస్. ద పిన్ వాయిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ స్మాల్ డయామీటర్ జాబ్స్. చాలా తక్కువ డయామీటర్ అంటే దాని యొక్క విడ్త్ తక్కువ ఉండి చాలా తక్కువ డయామీటర్ ఉన్న జాబ్స్కి ఈ పిన్ వాయిస్ని వాడతారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ హ్యాండిల్ అండ్ ఏ స్మాల్ కల్లెట్ చెక్ ఎట్ వన్ ఎండ్. దీన్ని చెక్ అంటామండి. ఈ చెక్ అనేది దీని స్మాల్ ఎండ్లో ఉంటుంది. ఎందుకంటే చెక్ అంటే ఏంటంటే దేనైనా హోల్డ్ చేయడానికి వాడేది. అంటే ఏదైనా పెన్ లాంటిదో పెన్సిల్ లాంటిదో హోల్డ్ చేయాలనుకున్నప్పుడు దీని మధ్యలో పెట్టి
దీన్ని టైట్ చేస్తే ఇక్కడ టైట్ చేసేది ఉంటుంది, ఆ టైట్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది ఆ పెన్సిల్ని ఇట్లా పట్టుకుంటుంది అన్నట్టు. అంటే చిన్న చిన్న జాబ్స్ మీద మనం ఏదైనా డిజైనింగ్ చేయాలన్నా ఏదైనా కట్ చేసుకోవాలన్నా కూడా ఈ పిన్ వాయిస్ని వాడతాం. ద చెక్ క్యారీస్ ఏ సెట్ ఆఫ్ జాస్ విచ్ ఆర్ ఆపరేటెడ్ బై టర్నింగ్ ది హ్యాండిల్. ఈ హ్యాండిల్ ఏదైతే ఉందో దీన్ని మేము టర్న్ చేసేదాన్ని బట్టి ఇది టైట్ అవుతుంది, లూజ్ అవుతుంది. అంటే ఈ హ్యాండిల్లోనే దీని గ్రిప్ ఉంటుంది. ఓకే, దీన్ని ఎందుకు వాడతాం? స్మాల్ జాబ్స్ని హోల్డ్ చేయడానికి వాడతాం. అట్లాగే ఈ హ్యాండిల్ ద్వారానే దాన్ని టైట్ చేయడం కానీ లూజ్ చేయడం కానీ చేస్తాం. ఓకే, ద పిన్ వాయిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ ఏ స్మాల్ డయామీటర్ జాబ్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పిన్ వాయిస్ ఎందుకు అంటే స్మాల్ డయామీటర్ జాబ్స్ని హోల్డ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి టూల్ మేకర్స్ వాయిస్. ఇది కూడా ఇంపార్టెంట్ చాలా. టూల్ మేకర్స్ వాయిస్ ఏదైనా టూల్స్ని తయారు చేయడానికి దీంట్లో హోల్డ్ చేసి ఆ టూల్ని తయారు చేసుకుంటారు. అందుకనే దీన్ని ఏమన్నారు? టూల్ మేకర్స్ వాయిస్. టూల్స్ని మేకింగ్ చేయడానికి, టూల్ని మేకింగ్ చేయడానికి ఈ వాయిస్ని వాడతారు. ద టూల్ మేకర్స్ వాయిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ స్మాల్ వర్క్ విచ్ రిక్వైర్స్ ఫైలింగ్ ఆర్ డ్రిల్లింగ్ అండ్ ఫర్ మేకింగ్ స్మాల్ జాబ్స్ ఆన్ ద సర్ఫేస్ ప్లేట్. సర్ఫేస్ ప్లేట్లో చిన్న చిన్న జాబ్స్ని ఆపరేట్ చేయడానికి కానీ ఫైలింగ్ చేయడానికి కానీ. ఫైలింగ్ అంటే ఏంది? ఫైల్స్ ఉంటాయి మనకి, హ్యాండ్ ఫైల్స్ ఉంటాయి కదా, సింగిల్ కట్ ఫైల్, డబల్ కట్ ఫైల్, అట్లాంటి ఫైల్స్ పెట్టి మెటీరియల్ని ఫైలింగ్ చేసుకోవడానికి కానీ. డ్రిల్లింగ్ అంటే ఏంది? దాని మీద దీంట్లో వర్క్ పీస్ని హోల్డ్ చేసేసి డ్రిల్లింగ్ పైనుంచి డ్రిల్లింగ్ బిట్టు ఒత్తితే హోల్ పడుతుంది. అట్లా డ్రిల్లింగ్ చేయడానికి కానీ అట్లాంటి వాటికి ఏదైనా టూల్స్ లాంటివి తయారు చేసుకోవడానికి కానీ టూల్స్ మేకర్స్ వాయిస్ని యూజ్ చేస్తాము. ఎన్ని వాయిస్లు అయిపోయినాయి ఇప్పుడు? పైప్ వాయిస్, హ్యాండ్ వాయిస్, పిన్ వాయిస్, టూల్స్ మేకర్స్ వాయిస్, 4 వాయిస్ అయినాయి. వాయిస్ టైప్స్లో బెంచ్ వాయిస్ అంటే ఏంది, దాంట్లో టైప్స్ ఏంది, ఇన్ని చూసినాం. ఇంకొకటి లెగ్ వాయిస్ చూడండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లెగ్ వాయిస్ డయాగ్రామ్ ఇగో ఇలా ఉంటుంది. లెగ్ టైప్లా కింద నుంచి ఇట్లా వచ్చి పైన ఫిక్స్ అయి ఉంటుంది. సేమ్ హ్యాండ్ వాయిస్ లెక్కనే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే కింద నుంచి సపోర్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని లెగ్ వాయిస్ అన్నాం. దీని యొక్క పార్ట్స్ కూడా ఒకటి మూవబుల్ జా, ఒకటి ఫిక్స్డ్ జా ఉంటుంది. ఇది హ్యాండిల్ మీకు తెలిసిందే, ఇక్కడ స్పిండిల్ లాంటిది ఉంటుంది. ఇది చూసుకోండి, ఇది కూడా టు హోల్డ్ ఏ వర్క్ పీస్ని హోల్డ్ చేయడానికే. మనం ఏది చేసినా కూడా వాయిసెస్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు హోల్డ్ ఏ వర్క్ పీస్ ఫర్ డన్ ఏ అదర్ ఆపరేషన్స్. ఏదైనా ఆపరేషన్ కావచ్చు, డ్రిల్లింగ్ కావచ్చు, ఫైలింగ్ కావచ్చు, ఫోర్జింగ్ కావచ్చు, ఏదైనా మనం పనిచేసే ఆపరేషన్స్ని చేసుకోవడానికి ఒక వర్క్ని హోల్డ్ చేయడానికి ఒక డివైస్ కావాలి. కాబట్టి ఆ డివైస్ ఏంటంటే వాయిసెస్. బెంచ్ వాయిస్ కానీ దాంట్లో టైప్ ఆఫ్ వాయిస్ ఉన్నాయి. హ్యాండ్ వాయిస్, టూల్ మేకర్స్ వాయిస్, పిన్ వాయిస్, పైప్ వాయిస్, లెగ్ వాయిస్, ఈ వాయిసెస్లు. నెక్స్ట్ టూల్ చూడండి, ట్రై స్క్వేర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్రై స్క్వేర్. ద ట్రై స్క్వేర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈజ్ యూజ్డ్ టు చెక్ స్క్వేర్నెస్ యాంగిల్స్ ఆఫ్ 90 degrees ఆఫ్ ఏ సర్ఫేస్. ఏదైనా ఒక సర్ఫేసు దాని సర్ఫేస్ మంచిగా ఉందా లేదా, ఫ్లాట్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి ట్రై స్క్వేర్ని వాడతాము. అలాగే 90 degrees కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేయడానికి కూడా ట్రై స్క్వేర్ని వాడతాము. చూడండి దీని యొక్క షేప్ ఎట్లుంది, 90 degreesలో ఉంది. ఈ ట్రై స్క్వేర్ యొక్క పార్ట్స్ ఇంపార్టెంట్. ట్రై స్క్వేర్ ఎందుకు వాడతామంటే టు చెక్ ఏ స్క్వేర్నెస్ ఆఫ్ ది సర్ఫేస్ అండ్ ద యాంగిల్ 90 degrees యాంగిల్ ఈజ్ దేర్ ఆర్ నాట్ అనేది దీని నుంచి మనం చెక్ చేసుకుంటాము. దాని తర్వాత దీని యొక్క పార్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లేడ్, ఇది పైన ఉన్నదాన్ని బ్లేడ్ అంటాము. ఈ ఎడ్జ్ అనేది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటాం? స్ట్రైట్ ఎడ్జ్ అంటాము. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? 90 degrees. ఎందుకంటే ఇది మనం వాడేదే 90 degrees ఎగ్జాక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి. 90 degrees ఎగ్జాక్ట్గా ఉందంటేనే స్ట్రైట్గా ఉన్నట్టు. మనం తీసుకున్న ఆబ్జెక్ట్ కానీ వర్క్ పీస్ కానీ ఇట్లా కరెక్ట్గా స్క్వేర్లో ఉన్నట్టు. స్క్వేర్ ఉందా లేదా అంటే చెక్ చేయాలంటే దీన్ని పెట్టి చూస్తే రెండు సైడ్లా పర్ఫెక్ట్గా మ్యాచ్ కావాలి. మ్యాచ్ కాలేదనుకో స్క్వేర్ లేదని అర్థం. మ్యాచ్ అయిందనుకో పర్ఫెక్ట్ 90 degrees ఉంది, స్క్వేర్ ఉందని అర్థం. మళ్ళీ సర్ఫేస్ మీద ఇట్లాంటి సర్ఫేస్ మీద దీన్ని అటు ఇటు జరుపుతా అంటే ఏం ఎగుడు దిగుడు లేకపోతే ఈ ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నదని కూడా చెక్ చేసుకోవచ్చు. చెక్ ద ఫ్లాట్నెస్, దాని యొక్క ఫ్లాట్నెస్ ఎట్లున్నది అనేది చెక్ చేసుకోవచ్చు. ఇది ట్రై స్క్వేర్ యొక్క అప్లికేషన్. ట్రై స్క్వేర్ యొక్క అప్లికేషన్ టు చెక్ ది స్క్వేర్నెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ఫ్లాట్నెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఆ స్క్వేర్నెస్ కానీ 90 degrees ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్స్ చూడండి, చూపిస్తున్నాడు ఈ రెండు అప్లికేషన్స్. ఇక్కడ చేతిలో పట్టుకున్నది ఏంది? స్క్రైబర్. ప్రీవియస్ క్లాస్లో చెప్పిన స్క్రైబర్. ఇట్లా పెట్టి ఏం చేస్తాడు? ఇక్కడ మార్కింగ్ చేస్తాడు అన్నట్టు. మెటల్ మీద మనం ఏదైనా మార్క్ చేసుకోవాలంటే ఏం వాడాలని చెప్పిన? స్క్రైబర్ అని చెప్పిన. ఓకేనా? పేపర్ మీద అయితే పెన్ ఆర్ పెన్సిల్, మెటల్స్ మీద అయితే స్క్రైబర్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ట్రై స్క్వేర్ గురించి ఇది చూడండి. ఇగో 90 degrees స్క్వేర్నెస్ ఉందా లేదా అని చెక్ చేస్తాండి. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ని తీసుకొని 90 degrees ఉందా లేదా అనేది ఇది ట్రై స్క్వేర్ ఇట్లా పెట్టి చూస్తే ఇది పర్ఫెక్ట్ స్ట్రేట్గా ఉంటే ఉన్నట్టు, స్ట్రేట్ లేకపోతే లేనట్టు.
నెక్స్ట్ ఫైల్స్ అండి. ఫైల్స్ చూడండి, పార్ట్స్ ఆఫ్ ఫైల్స్ చెప్పి ఇక్కడతో క్లాస్ ఆపుతాను. నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ ఫైల్స్ అవన్నీ చెప్తాను. పార్ట్స్ ఆఫ్ ఫైల్ మాత్రం చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫైల్తో ఏం చేస్తాం, ఏదైనా ఆబ్జెక్ట్ని దాని యొక్క సర్ఫేస్ని ఎగుడు దిగుడు లేకుండా ఫ్లాట్గా చేసుకుంటాం. దానికోసమే ఫైల్స్ని వాడతాం. ఆ ఫైల్ యొక్క పార్ట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ద పార్ట్స్ ఆఫ్ ది ఫైల్ కెన్ బి సీన్ ఇన్ ఫిగర్ 5. ఇది ఫిగర్ 5(3) అని ఇచ్చిండుగా, ఇక్కడ రాంగ్ ఇచ్చిండు. ఓకే, ఫైల్ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని ఏమంటాం, ఫైల్ లెంత్ అంటాం. ఇక్కడ ఇటు సైడ్కి ఉన్నదాన్ని ఏమంటాం, ఫైల్ ఎడ్జ్ అంటాం. ఇక్కడ ఉన్నదాన్ని సైడ్ అంటాం. ఇక్కడ ఈ మన ఫైల్ ఏదైతే ఇట్లా మూవ్ చేస్తున్నామో దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ని ఏమంటాం, టిప్ ఆర్ పాయింట్. టిప్ అంటాం, టిప్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఏమంటాం, టిప్ అంటాం. ఓకే, ఇక్కడ ఎండింగ్లో ఉన్న దాన్ని ఏమంటాం, హీల్ అంటాం. హీల్. ఇక్కడ ఈ హీల్కును ఈ హ్యాండిల్కి మధ్యలో ఉన్నదాన్ని ఏమంటాం, షోల్డర్. ఈ హీల్ ఇక్కడ వరకు హీలు. ఈ హీల్ నుంచి ఈ హ్యాండిల్కి మధ్యలో ఉండే ఈ పోర్షన్ ఏమంటాం, షోల్డర్ అంటాం. షోల్డర్. ఇది హ్యాండిల్. ఈ హ్యాండిల్కును ఈ షోల్డర్కు మధ్యలో ఉండేదాన్ని ఏమంటాం, ఫెరూల్. ఫెరూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఫెరూలు హ్యాండిల్ గుర్తుంటుంది ఈజీగా. ఈ ఫెరూల్ ఇంపార్టెంటు, ఈ ట్యాంగ్ ఇంపార్టెంటు, హీల్ ఇంపార్టెంటు, షోల్డర్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 3 పార్ట్లు ఉన్నాయి, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ నుంచి ఇక్కడికి కర్వ్డ్గా వెళ్ళేదాన్ని షోల్డర్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి కర్వ్డ్గా. ఈ మధ్యలో ఉండే స్పేస్ని ట్యాంగ్ అంటాం. ఇక్కడ ఏవైతే కటింగ్ ఎడ్జెస్ ఎండ్ అవుతున్నాయో, ఎండ్ అయిన తర్వాత మిగిలిన ఈ పోర్షన్ని హీల్ అంటాం. ఓకేనా, ఇది పార్ట్స్ ఆఫ్ ఫైల్. ఏమేం పార్ట్స్ ఉన్నాయి, టిప్ ఆర్ పాయింట్. స్టార్టింగ్లో ఉండే పాయింట్ని ఏమంటాం, టిప్ లేదా పాయింట్ అంటాం. దాని తర్వాత లోపల ఉన్న కట్ సెక్షన్ని సైడ్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే లెంత్ని ఫైల్ లెంత్ అంటాం. ఈ కొස්සకు ఉండేదాన్ని ఎడ్జ్ అంటాం. ఇక్కడ ఈ కటింగ్ ఎడ్జెస్ పోని మిగిలిన స్పేస్ని హీల్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇట్లా కర్వ్డ్ సర్ఫేస్లో ఉన్నదాన్ని షోల్డర్ అంటాం. ఇక్కడ ఈ మధ్యలో కర్వ్డ్ సర్ఫేస్తో ఉన్నదాన్ని మధ్యలో ఉన్న స్పేస్ని ట్యాంగ్ అంటాం. ఇక్కడ నుంచి మనకి గ్రిప్పింగ్ పర్పస్లో ఉండేదాన్ని ఫెరూల్ అంటాం. ఫెరూల్ తర్వాత మిగిలింది మన చేతితో పట్టుకునేదాన్ని హ్యాండిల్ అంటాం. ఇది పార్ట్స్ ఆఫ్ ఫైల్. నెక్స్ట్ క్లాస్లో ఫైల్స్లో టైప్స్ ఎన్ని ఉన్నాయి, సింగిల్ కట్ ఫైల్, డబుల్ కట్ ఫైల్, ర్యాప్స్ కట్ ఫైల్, ఇవన్నీ ఉన్నాయి కదా. 3 స్క్వేర్ ఫైల్, స్క్వేర్ ఫైల్, ఇట్లా చాలా ఉంటాయి ఫైల్స్లో రకాలు. అవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకేనా, ఈరోజుకి ఇక్కడితోనే ఆపుతున్నా. ఓకే, బాయ్.